గాలి గోపురం దగ్గరికి రాగానే మనం మన మనస్సుని త్రికరణ శుద్ధిగా ఉంచుకోవాలి. ఇంకా బాగా ఆ గాలి గోపురం నుంచి దాటేటప్పుడు అండి, గాలి గోపురం పై భాగాన ఉన్న కలశాల నుంచి దివ్యతరమైనటువంటి శక్తి మన యొక్క తల మీద ఉండేటువంటి సహస్రారంపై పడుతుంది. తెలియకుండానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తామండి. ఇది ప్రతి వాళ్ళకి తెలుసు. గాలి గోపురం దగ్గరికి వచ్చి మనం గడప దాటగానే తెలియకుండానే నమస్కారం చేస్తాం. అంటే ఏంటి? ఆ గాలి గోపురం పై భాగాన ఏర్పరిచినటువంటి అద్వితీయమైనటువంటి కలశాల ప్రభావం. ఈ సృష్టి అంతా పరమేశ్వరుడి అధీనంలోనే ఉంది అని చెప్పటం. దిక్ ప్లస్ సంబర దిగంబర, దిక్కులనే వస్త్రాలుగా చేసుకొని పాలించువాడు పరమేశ్వరుడు అని.